ఏది మరి హలో అన్నా. చెప్పన్నా. ఏదన్నా బాగానా? బాగున్నా. ఏం పరిస్థితి? తాడేపల్లి సబ్ పెట్టారు. ఏముంటది, ఎవరు ఏం లేదని జనం ఎవరని మా సైడ్ నుంచి. అవునా? ఏం బాధలు ఉన్నారు. 24 సీట్లు ఇచ్చుకుంటాం. ఆ, ఆ. చాలా బాధలు ఉన్నారు మా వాళ్ళు అందరూని. అవునా? మరి ఏంది మరి బీభత్సం జనాలు వచ్చారు అది ఇది అని అంటున్నారుగా. వచ్చింది అన్న మా సైడ్ నుంచి, పక్క జిల్లా కదండి మాది, ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి నుంచి ఊపి లేదంటే మా పక్క అటు కడప చిత్తూరు నుంచి అడి ఎలా వస్తారన్నా. మొత్తం అంటే తాడేపల్లిలో బాగా ఎక్కువ కాపులు ఉంటారు, బాగా జనాలు ఎక్కువ ఉంటారు అని చెప్పేసి అన్నారు. అంటే కాపులు అందరూ ఇప్పుడు చాలా బాధపడుతున్నారన్న. ఏ 24 సీట్లు ఇవ్వటం ఏంటి అన్న, బతుకు దరిద్రం కానీ. 24 సీట్లు ఇవ్వటం ఏంటి, మళ్ళీ ఆయన సీటే ఆయన ఇంకా ప్రకటించలేదు. మరి వీళ్ళు ఇప్పుడు అంటే తాడేపల్లిలో పెట్టారు కదా ఇప్పుడు సభ, జనాలు మరి విపరీతంగా వస్తున్నారు అది ఇది అని అంటున్నారు, నిజమేనా? వచ్చిందన్న మా సైడ్ నుంచి ఎవరు వెళ్ళదన్నా. అంటే జగన్ సిద్ధం సభను మించిపోయి ఉన్నారు అది ఇది దానికి దీనికి చాలా తేడన్నా. అంతేనా? మొన్న దెందులూరులో పెట్టాడు కదా జగన్ సభ, దాన్ని మించి బాగా ఎక్కువ వచ్చారు, బాగా ఎక్కువ వెళ్ళారు. మా సైడ్ నుంచే 100 కార్లు వెళ్ళినాయి బస్సులు దెందులూరు సభకి. ఇది కనిపించదన్నా ఎవరన్నా కదా. అంటే ఊపిలేదన్నా. మొన్న 24 సీట్లు ప్రకటించకుండా ఉంటే పెట్టుంటే ఎల్లుదురు. 24 ప్రకటించిన తర్వాత ఊపి చచ్చిపోయింది జనాల్లో. అవునా? మరి ఈసారి ఏం కష్టమేనా? మరి ఎట్టుంది మీ సైడ్? గోదావరి సైడ్ అంటే జస్ట్ మరి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎక్కువ ఉంటది కదా. గోదావరి సైడ్ అయితే సొంతంగా ఆయన సీఎం క్యాండిడేట్ గా పోటీ చేస్తే మా ఊళ్ళందరూ చేద్దరు. చంద్రబాబు నాయుడు సీఎం చేయాలంటే మా ఊళ్ళు చేయరు కదా. అంతేనా? అంటే చంద్రబాబు నాయుడు అంటే మాకు రంగా గుర్తొస్తాడు, ముద్రగడ పద్మనాభం గుర్తొస్తాడు. అంటే వాళ్ళని హింసించాడు కదా అని చెప్పి మా ఊళ్ళందరికీ బాధ. ఓకే ఓకే. మరి జగన్ సపోర్ట్ చేస్తారంట మరి కాపులు గానీ ఇప్పుడు వీళ్ళంతా? మా కాపుల్లో ఒకటి ఏంటంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారన్న, హాలీలో ఉండవు. ఇప్పుడు మాకు జగన్ గారి వల్ల కొన్ని సంక్షేమ పథకాలు మాకు నేరుగా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా వస్తున్నాయి కాపులకి. ఓకే. కాపులు లేడీస్ ఎలా ఉంటారంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేరు. కానీ డైరెక్ట్ వాలంటీర్ పంపించి వాళ్ళకి ఇస్తున్నప్పుడు లేడీస్ కొంచెం మనకు మార్చేస్తున్నారు కదా అని ఆలోచనలు ఉన్నారు. అది కోనసీమ లేడీస్ ఎవరు కూడా మనం ఎవరి దగ్గరికి వెళ్తలేదు, మన ఇంటికి మన వస్తున్నాయి కదా. గతంలో అయితే జన్మభూమి కమిటీ వాళ్ళ బతిమాలి వీళ్ళ బతిమాలి సిగ్గుపడతారు బయటికి వెళ్ళి అడగటండి మా సైడ్ వాళ్ళు. ఇప్పుడు జెండా సభ టీడీపీ జనసేన ఫ్లాప్ అంటావా అయితే? బాగానన్నా. అతను సీట్ అతను నచ్చేసుకోలేవు కదా, అది బాధ మా ఊళ్ళో అందుకని. ఓకే. గోదావరి సపోర్ట్ చేయరు అయితే ఎక్కువ? ఉండదన్న పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ మొత్తం అటు గోదావరి సైడ్ ఎక్కువ బలం ఉంది అది ఇది అంటారు కదా నార్మల్ గా. అది బలం ఉన్నదే. ఎలా ఉంటది, అతను సొంతంగా సీఎం క్యాండిడేట్ గా అయితే ఉంటది. లేదంటే మాకు కష్టమేనా? కష్టం. జెండా పవన్ కళ్యాణ్ సీఎం గా వెళ్తున్నాడంటే మా ఊళ్ళు ఊపుతారు. అతను ఎవరినో సీఎం చేయాలంటే ఊపరు, కష్టమే. మొత్తానికి అయితే బిస్కెట్ అయితే అవును జగనేనా? ఖచ్చితంగా జగన్ అన్న, ఖచ్చితంగా జగన్. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అతను కొట్టెక్కించాయి. ఎందుకంటే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా కరోనాలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి టైంలో సంక్షేమ పథకాలు బాగా కాసినాయి జనాల్లో. నేను ఎన్నో కుటుంబాలు చూసానన్నా, పెద్ద స్థాయి ఉన్న కుటుంబాలు చిరిగిపోయి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ నెలకు 3,000 రూపాయలతో వాళ్ళు గడిపిన టైం ఉన్న వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు డబల్ ఇస్తా అంటున్నాడు కదా, మరి అదేమన్నా మారే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? అతను నమ్ముకుని మా పల్లెటూరులో బంగారం అంతా తాకట్లు పెట్టుకుని వదిలించారు కదా అనే ఉద్దేశంతో బంగారం తాకట్లు పెట్టుకుంటే ఎవ్వరికి రుణమాఫీ జరగలేదు. అందరు గొల్లు కోవాలా, బంగారం ఏమో బ్యాంకులు వేసిపోయి. చంద్రబాబు నాయుడు ఇంటికి 1 కోటి రూపాయలు ఇస్తారని ఒక నమ్మరు. జగన్ లక్షిస్తానని నమ్ముతారు.
మరి సర్వేలని జగన్ కి అనుకూలంగా లేవు అది ఇది అని చెప్పేసి మొత్తం ఛానల్ ఏమన్నా డబ్బు ఇచ్చి కొనుక్కుంటే సర్వేలు ఎందుకు రావు? ప్రజల్లో ఉండాలి. జగన్ ప్రజల్లో ఉన్నాడు. డెవలప్మెంట్ లేదని పవన్ కళ్యాణ్ అన్న మొన్న సభ చూసావు కదన్నా, దెందుల సభ చూసాను. ఎంతమంది ఉంటారన్నా? తర్వాత మళ్ళీ ఈ సభకు మించి రాయలసీమ సభ ఎలా ఉన్నారు? ఇప్పుడు సభ ఒక మీటింగ్ పెరిగిపోతుంది కదా. మరి ఇది తాడేపల్లిలో ఇప్పుడు తాడేపల్లిగూడెంలో సభలో గట్టి జనాలు వచ్చారని అంటున్నారు, నిజమేనా కాదా అని ఫోన్ చేసి నేను పరిస్థితి. లేదన్న, మా సైడ్ నుంచి పెద్దగా వెళ్ళలేదు, పెద్దగా నార్మల్ గా లేదు. సరే అన్న, మరి ఏం చేస్తారన్న? అంత బాగున్నారా? అంత బాగున్నా అన్న. అదే ఏంది పరిస్థితి అట్లుందని కనుక్కుందామని ఫోన్ చేసి. ఏం లేదు, మన సైడ్ అయితే వీటి ఏం లేదు, అంతగా నార్మల్. జగనే కదా మళ్ళీ సీఎం అనుకుంటారు తప్ప కొత్తదనం ఏం లేదు.